ఒక పాము ఒక కోడిని కాటేస్తుంది అనమాట. అయితే ఆ కోడి బాధతో పెయిన్తో వాళ్ళ కోళ్ళ గుంపు దగ్గరికి వెళ్తుంది. అయితే మిగతా ఉన్న కోళ్ళని అంటాయి కదా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ దగ్గర ఉన్న పాయిజన్ మాకు కూడా స్ప్రెడ్ అవుతుంది, అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటది. అయితే అది చాలా బాధపడుతూ వెళ్తుంది. ఎందుకు బాధ, పాము గడిచిందని కాదు, నా వాళ్ళు ఉన్నారు కదా నాకు సపోర్ట్గా అని చెప్పి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే నన్ను వద్దని చెప్పేసి పంపించేశారని చెప్పి ఏడ్చుకుంటా వెళ్తూ ఉంటుంది. ఆ పాము కరవడం వల్ల దానికి కాలంతా పడిపోతుంది. ఒక కాల్ని లాక్కుంటా లాక్కుంటా ఏడ్చుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అది వెళ్ళిపోతున్నప్పుడు మిగతా కోళ్ళు చూస్తూనే ఉంటుంది, వెళ్ళిందా వెళ్ళిందా వెళ్ళలేదా అని చెప్పి చూస్తూ ఉంటాయి. అట్లా కొంచెం టైం వెళ్ళిపోయాక అది కంటికి కనపడకుండా వెళ్ళిపోతుంది. అయితే అందులో ఉన్న కొన్ని కోళ్ళు అంటాయి కదా, వెళ్ళిపోయిందా, వెళ్ళిపోతే వెళ్ళిపోయిలే, చావనీలే, చచ్చింది, అయితే మనకేంది, మనతో పాటు కలిసి ఉంటుందంట, దాని విషయం మనకు కూడా బాగా ఎట్లా అని చెప్పి అంటది. అయితే కాలం కొంచెం టైం అయిపోయిన తర్వాతకి వాళ్ళ కోళ్ళ గుంపు దగ్గరికి ఒక పక్షి వస్తుంది, వచ్చి చెప్తుంది, మీరు ఎవరైతే చనిపోయారు అనుకుంటున్నారో మీ రిలేటివ్ చనిపోలేదు, కొంచెం భద్రంగానే ఉంది, కానీ పాము కాటేయడం వల్ల బాగా ఫీవర్ వచ్చింది, ఆ కాలు అనేది స్వచ్ఛపడిపోయింది, ఒక కాలు పనిచేయట్లేదు, ఇంకొక కాలు మాత్రమే ఉన్నది, దానికి తినడానికి ఆహారం దొరకట్లేదు, ఒక గుహలో అట్లనే పడి ఉంటుంది, మీ సహాయం కోసం నన్ను పంపించిందని చెప్తే మిగతా కోళ్ళన్నీ ఎక్స్క్యూజెస్ చెప్తా ఉంటాయి, అంటే కారణాలు చెప్తాయి. నేను వెళ్ళలేను, నాకు కష్టం, ఇప్పుడు ఒక కోడి చెప్తుంది, నేను ఇప్పుడే గుడ్లు పెట్టే స్టేజ్కి వచ్చినా, నేను గుడ్లు పెడుతున్నా, నేను వెళ్ళను అంటది. ఇంకో కోడి అంటది కదా, నేను గింజలు వెతుక్కోవాలి, నాకు ఆహారం దొరకట్లేదు, నేను కూడా తినాలి కదా, నేను ఎత్తుకొని దాచుకోవాలని చెప్పి అంటది. ఇంకో కోడి అంటది కదా, ఇప్పుడే నా పిల్లల్ని పొదిగిన, గుడ్లు పిల్లలని బయటకు వచ్చేసినాయి, వాళ్ళని నేను కాపాడుకోవాలి కదా, నేను అక్కడికి వచ్చేస్తే నా పిల్లలు ఎవరు చూసుకుంటారా అంటది. సరే అని చెప్పి వెళ్తుంది ఈ పక్షి, వీళ్ళెవరు రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొన్ని డేస్ పాస్ అయ్యాక మళ్ళీ తిరిగి వస్తుంది, ఈసారి మీ రిలేటివ్ చనిపోయింది, మీరు ఏమి హెల్ప్ చేయని అవసరం లేదులే అని చెప్పి అంటది. అప్పుడు మిగతా కోళ్ళని బాధపడతాయి, అరే నేను అది మంచిగా ఉన్నప్పుడే కనీసం నేను చూసుకున్నా మంచిగా ఉండేది కదా, నాతో ఉన్న కొంచెం నేను చూసుకునేది కదా, నేను ఎందుకు తప్పు చేసిన, ఎందుకు ఇట్లా వెయిట్ చేసిన అని చెప్పి అప్పుడు బాధపడి, అప్పుడు వాళ్ళు తినే తిండి ఆహారం అవన్నీ ఎత్తుకోవడం మానేసి, గుడ్లు పెట్టడం ఆఫ్ చేసి, పొదిగే కోడి పొదగడం ఆఫ్ చేసి, పిల్లల్ని కాపాడుకునే కోడి పిల్లల్ని వదిలేసి మరి అన్ని గుంపు కట్టుకొని వాళ్ళ రిలేటివ్స్ని ఎత్తుకోవడానికి వెళ్తాయి. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ దాని శవం కూడా దొరకదు అనమాట. అక్కడ ఒక లెటర్ రాసి ఉంటుంది, అదే మీరు నేను మంచిగా ఉన్నప్పుడు, నేను కొంచెం బాధలో ఉన్నప్పుడు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఎక్కువ రోజులు బతకపోయినా, బతికినన్ని రోజులు మీతో కలిసి బతుకును కదా అని చెప్పి రాసి ఉంటది. ఆ కోడి అక్కడ చనిపోతుంది కూడా అక్కడ. ఇది జస్ట్ కోళ్ళ కథ మాత్రమే కాదు, మనుషుల విషయంలో కూడా అట్లనే జరుగుతుంది. ఎవడైనా ఏదైనా మనకి హెల్ప్ కావాలని చెప్పి మన దగ్గరికి వచ్చిందనుకో, వాడికి హెల్ప్ చేయడం పక్కన పెట్టి మన బాధలన్నీ వాడికి చెప్తాం, మరి నాకే ఎట్లుందిరా ఇంకా నేనేం నీకు హెల్ప్ చేస్తారా అని చెప్పి చెప్తాం. అట్లా వాడికి మనీ పరంగా ఏ పరంగా హెల్ప్ చేయకపోయినా కూడా కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చినా కూడా వాడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ మోరల్ సపోర్ట్ అనేది కూడా మనం ఇవ్వం అనమాట. అది ఇవ్వకపోగా మనకున్న బాధలని చెప్తాం. తీరా వాడు పోయి చచ్చిపోయినాక, అరే వీడు ఇంత మంచి చూడరా నా దగ్గర హెల్ప్ కోసం వచ్చిండ్రా, ఆ రోజు నేను చేసున్నా బాగుండేది అని చెప్పి నలుగురు చెప్పుకొని తిరుగుతూ ఉంటాం. హెల్ప్ చేయడానికి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మాత్రం చూడడానికి ఎవడు బోడు. అదే వాడు చచ్చిపోతే మాత్రం ఇది వీడు మావోడరా, వాడి దహన ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా, వాడి దినం ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా, దినానికి బియ్యం వేస్తా అది వేస్తా అంటారు. అదే బతుకున్నప్పుడు కొంచెం సాయం చేస్తే వాడు ఇంకొన్నాళ్ళు బతుకుతాడు కదా.